ఇందులో 4-5 డైమెన్షన్స్ ఉంటాయండి. యావరేజ్ పే వేరు, మీడియన్ పే వేరు, పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వేరు, ఎంతమందిని వదిలేస్తున్నారు అన్నది వేరు, కాలేజీ బట్టి మళ్ళీ ఒక్కొక్క కాలేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ బయోటెక్నాలజీ 8 ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 8 ఉంది, మెకానికల్ ఒక రకంగా ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ 10 ఉంది. సో ఇట్లా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యావరేజ్ అంటే మీడియానే మనం చూసుకుందామండి, అంటే హైయెస్ట్ పక్కన పెడదాం. నేను అన్నా యూనివర్సిటీ జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను. నేను అక్కడ మళ్ళీ యావరేజ్ శాలరీ సిఎస్కు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఈసీకి ఉన్నాయి. ఈసీలో కొంచెం బాగా బెటర్గా పెర్ఫామ్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే ఈసీ కోర్ కంపెనీస్ వస్తే అవి పట్టుకెళ్తూ ఉంటాయి. వీక్ కాలేజీలో మీరు ఈసీ జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పట్టుకెళ్ళరు రారు. సిఎస్ కూడా పట్టుకెళ్ళరు. ఈ చిన్న చిన్న బ్రాంచ్లు ఉంటాయి కదా, మనుషులు కావాలి కదా, వీళ్ళు పట్టుకెళ్తారు. మళ్ళీ ఒక 5 lakhs 6 lakhs అది పెద్ద జీతాలే పెరిగిపోవడానికి ఏముండదు కాబట్టి కొంత డిజైనింగ్ వాటికి. ఎందుకంటే ఈ నెంబర్ పెరిగిపోతుంది మనకి, అంటే ఈ కోర్ ఇది సిఎస్ కానీ ఇది చదివి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి, ఇంత ఆటోమేషన్ అవుతుంది కాబట్టి రిస్క్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందన్నమాట. బాగా ఐక్యూ తక్కువ ఉంటే ఇంకా అసలు చదవలేడు బండగా ఉండదు అనుకోండి. సివిల్ మెకానికల్ అయితే కనీసం ఒడగొచ్చు, కనీసం 30,000 25,000 50,000 సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాలేజీ బట్టి దాన్ని బట్టి పట్టుకెళ్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్కి ఎబిలిటీ, వాడుకున్న అలవాట్లు, వాడు చదివే ఇదంతా కొంత చేయాలి. అంటే అఫ్కోర్స్ మా దగ్గరికి ఏదన్నా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్ మేము చూసి అనాలిసిస్ చేసి కొంతమందికి సివిల్ మెకానికల్ రికమెండ్ చేస్తూ ఉంటాం చాలామంది. ఇప్పుడే కదా ఇప్పటి నుంచో కూడా స్టూడెంట్ అర్థమైపోతుంది మాకు. కొంతమంది ఫార్మా అసలు వరస్ట్ అని చెప్తారు, నర్సింగ్, కొంతమందికి అదే చెప్పాల్సి వస్తుంది మేము. అది స్టూడెంట్ బట్టి ఉంటుంది, బట్ అది పక్కన పెడదాం. బట్ ఇది ట్రెండింగ్ అంటే శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే బీటెక్కి ఏ విధంగా ఉన్నాయి అంటే ఎంటెక్కి ఇండియాలో శాలరీస్ తక్కువ ఉంటాయి, బీటెక్కి ఎక్కువ ఉంటాయి. జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను మీకు. అఫ్కోర్స్ మీరు బీటెక్ వరస్ట్ కాలేజ్లో చదివారు అనుకోండి, దానికంటే కొంచెం బెటర్ కాలేజ్ ఎంటెక్ వెళ్ళారు అనుకోండి, వరస్ట్లో జీతం కంటే బెటర్ కాలేజీలో ఎంటెక్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సిఎస్ చిన్న కాలేజీలో జీతం రావు, కొంచెం ఎన్ఐటి వరంగల్కి వెళ్ళారు, కొంచెం బెటర్ వస్తాయి అట్లా. మళ్ళీ అది డిఫరెంట్ డైమెన్షన్. డజంట్ మీన్ దట్ ఎంటెక్ జీతం సేమ్ కాలేజీలో ఎంటెక్ అన్న పర్స్పెక్టివ్లో నేను అది మీకు చెప్పాను.